హలో ఎవ్రీవన్. ఏ వయసుకి ఏ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ అవసరం అనేది చాలామందికి స్పష్టంగా తెలియదు. స్క్రీనింగ్ అంటే లక్షణాలు రాకముందే క్యాన్సర్ని గుర్తించడం. 25 నుండి 40 మధ్య స్త్రీలకు సర్వైకల్ క్యాన్సర్ కోసం ప్యాప్ స్మియర్ ప్రతి 3 ఏళ్ళకు ఒకసారి చేయాలి. పెద్దగా లక్షణాలేమీ లేకున్నా ఇది తప్పకుండా అవసరం. 40 ఏళ్ళు దాటిన తర్వాత స్త్రీలకు బ్రెస్ట్ సమస్యల గురించి స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ లేదా అల్ట్రాసౌండ్ ప్రతి సంవత్సరం లేదా డాక్టర్ సలహా మేరకు చేస్తే బ్రెస్ట్ లంప్స్ని చివరి దశలో కాకుండా ముందే గుర్తించే అవకాశం ఉంటుంది. పురుషులు మహిళలు ఇద్దరికీ 45 ఏళ్ల నుండి కోలోరెక్టల్ క్యాన్సర్కి స్టూల్ బ్లడ్ టెస్ట్ ఇంకా కొలనోస్కోపీ ద్వారా స్క్రీనింగ్ చేయొచ్చు. ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఇంకా ముందుగానే చేయాలి. అలాగే 50 ఏళ్ల పైన పురుషుల్లో సింపుల్ PSA బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రాస్టేట్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయొచ్చు. ఇంకా స్మోక్ చేసేవాళ్ళు లేదా చాలా కాలం ప్యాసివ్ స్మోక్ ఎక్స్పోజర్ ఉన్న వారికి లో డోస్ లంగ్స్ CT స్కాన్ అవసరం. మీ వయస్సు, ఫ్యామిలీ హిస్టరీ, లైఫ్ స్టైల్ ఆధారంగా స్క్రీనింగ్ ప్లాన్ మారుతుంది. డాక్టర్ ద్వారా రిస్క్ అసెస్మెంట్ చేయించుకొని మీకు సరిపోయేటువంటి స్క్రీనింగ్ ప్లాన్ని క్లియర్గా తెలుసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.